ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రములు. ఉదయకాల ఆరాధనకు మీకందరికీ ప్రభు అయిన యేసు నామంలో స్వాగతం తెలియజేస్తున్నాను. రండి, యెహోవాను గూర్చి ఉత్సాహధ్వని చేయుదము, మన రక్షణ దుర్గమును బట్టి సంతోషగానము చేయుదము. కృతజ్ఞతాస్తుతులతో ఆయన సన్నిధికి వచ్చెదము, కీర్తనలు పాడుచు ఆయన పేరట సంతోషగానము చేయుదము. యెహోవా మహాదేవుడు, దేవతలందరికీ పైన మహాత్మ్యము గల మహారాజు. రండి, యెహోవాను గూర్చి ఉత్సాహధ్వని చేయుదము. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు మనలందరినీ గడిచిన వారమంతయు తన కృపలో భద్రపరిచి కాపాడి మరొక పరిశుద్ధ దినం మన జీవితంలో దయచేసి ఆయన ఆరాధించినటువంటి కృపనిచ్చినందుకే దేవునికి వందనము చెల్లించుదాం. మరియు గత వారమంతయు దేవుడు చేసిన ప్రతి మేలు ఉపకారం కొరకు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదాం. మరియు నూతన మాసం ఆగస్టు మాసంలో మనం ప్రవేశించి ఉండగా ఈ మాసమంతట్లోనూ దేవుడు తన కృపను మనకు అనుగ్రహించి కాపాడి నడిపించునుగాక. ముఖ్యంగా ఈ కరోనా పరిస్థితులలో మరి దేవుడు మనల్ని క్షేమంగా కాపాడి ఉన్నాడు. అలాగనే దేవుని ఆలయంలో ఆరాధించుటకు కలిగినటువంటి అంతరాయంలోనూ ఈ రీతిగా ఆన్లైన్ ద్వారా దేవుని ఆరాధించినటువంటి కృపనిచ్చినందుకు దేవునికి స్తుతులు చెల్లించుదాం. అంబర్నాథ్ మెథడిస్ట్ తెలుగు సంఘము పక్షముగా మరి వీక్షిస్తున్నటువంటి ప్రతి వారికి కూడా స్వాగతం తెలియజేస్తున్నాను. అంబర్నాథ్ మెథడిస్ట్ తెలుగు సంఘ కుటుంబాలన్నింటికి కూడా ప్రభునామమున శుభములు తెలియజేస్తున్నాను. ఈ ఉదయకాలము ఈ ఆరాధనలో మనతో పాటు మలయాళం సంఘ కాపరి పాస్టర్ జోన్స్ షెరీ గారు, వారి సత్యమణి శ్రీమతి హన్న అమ్మగారు ఉన్నారు. వారికి నేను స్వాగతం తెలియజేస్తున్నాను. వీఆర్ గ్లాడ్ యు ఆర్ విత్ అస్ రెవరెండ్. వి థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ ప్రెజెన్స్. అలాగనే ఈ సమయంలో దేవుని వాక్యం చదువుటకును ప్రార్థన చేయుటకును మన మధ్యలో పెద్దలు విజయ్ తిమోతి గారు, అలాగనే నెల్సన్ గారు ఉన్నారు. అలాగనే మన సంఘ కార్యదర్శి సెక్రటరీ గారు ఆనంద్ డేవిడ్ గారు ఉన్నారు. అందరూ కూడా ప్రభునామమున స్వాగతం తెలియజేస్తున్నాను. ఈ ఆరాధన దేవునికి మహిమకరంగా మనకందరికీ ఆశీర్వాదకరంగా ఉండునుగాక. ఈ సమయంలో పాస్టర్ జోన్స్ షెరీ గారిని ప్రారంభ ప్రార్థన చేయడానికి నేను ఆహ్వానిస్తున్నాను. ఐ రిక్వెస్ట్ రెవరెండ్ జోన్స్ షెరీ టు కమ్ ఫార్వర్డ్ అండ్ ఆఫర్ ఓపెనింగ్ ప్రేయర్. Shall we look to God in prayer? Our most loving Heavenly Father, we thank you, we praise you, Father, for this beautiful Sunday morning that you have granted us to come into your holy sanctuary. Lord, though in this pandemic situation we're not able to physically worship you, Lord, but thank you, Father, for making our homes, our living rooms, your holy sanctuary, Father. Thank you, Lord, for every blessing that you have showered upon us. And Lord, we pray for the dear ones who have gathered here. And Lord, make this worship service a blessed one from the beginning till the end. Let your presence and fill us with your Holy Spirit. In Jesus' name we pray. Amen. Amen. Thank you, Pastor. ఈ సమయంలో అందరం కలుసుకొని లేచి నిల్చుండి ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకంలో నుండి 33వ పాట యెహోవా గద్దె ముందట అన్నటువంటి పాటను పాడుకుందాం. బిఫోర్ ద జెహోవాస్ థ్రోన్, యెహోవా గద్దె ముందట. జనము
సృజించే మట్టిచే భ్రమించు గొర్రె రీతిగా తప్పంగా మళ్ళీ చేర్చేను, తప్పంగా మళ్ళీ చేర్చేను. యెహోవా గద్దె ముందట జనంబు లారమ్రోకుడి సుకీర్తి పాడి గుంపులై ప్రసిద్ధి చేతు మాయానన్ సుకీర్తి పాడి గుంపులై ప్రసిద్ధి చేతు మాయానన్ జగత్తు వేయినోళ్ళతో స్తుతించు దివ్యమౌధ్వని, స్తుతించు దివ్యమౌధ్వని. యెహోవా గద్దె ముందట జనంబు లారమ్రోకుడి ప్రభుత్వ ముందునంతకు అగుని ప్రేమ నిత్యము, ప్రభుత్వ ముందునంతకు అగుని ప్రేమ నిత్యము. చిరంబు నీదు సత్యము వసించు నెల్ల కాలము, వసించు నెల్ల కాలము. యెహోవా గద్దె ముందట జనంబు లారమ్రోకుడి. అదే రీతిగా నిల్చొని ఉత్తర ప్రత్యుత్తర రీతిగా కీర్తనల గ్రంథంలో నుండి 107వ కీర్తన మొదటి 15 వచనములు చదువుకుందాం. సామ్ నంబర్ 107 verses 1 to 15. కీర్తనలు 107 మొదటి వచనం నుండి 15వ వచనం వరకు చదువుకుంటాం. 15వ వచనాన్ని అందరం కలిసి చదువుకుంటాం. 107వ కీర్తన మొదటి వచనం నుండి ప్రారంభం. యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన కృప నిత్యముండును. తూర్పు నుండి పడమటి నుండి ఉత్తరము నుండి దక్షిణము నుండి నానా దేశముల నుండి ఆయన పోగు చేసిన వారును ఆ మాట పలుకుదురుగాక. ఆకలి దప్పుల చేత వారి ప్రాణము వారిలో సొమ్మసిల్లెను. వారొక నివాసపురము చేరునట్లు చక్కని త్రోవను ఆయన వారిని నడిపించెను. ఏలయనగా ఆశగల ప్రాణమును ఆయన తృప్తిపరచి ఉన్నాడు, ఆకలిగొనిన వారి ప్రాణమును మేలుతో నింపి ఉన్నాడు. బాధ చేతను ఇనుప కట్ల చేతను బంధింపబడిన వారై చీకటిలోను మరణాంధకారములోను నివాసము చేయు వారి హృదయమును కష్టకాలమందు వారు యెహోవాకు మొర్రపెట్టిరి, ఆయన వారి ఆపదలలో నుండి వారిని విడిపించెను. అందరం కలిసి చదువుకున్నాం. ఆయన కృపను బట్టి నరులకు ఆయన చేయు ఆశ్చర్య కార్యములను బట్టి వారు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురుగాక. తండ్రి కుమార శుద్ధాత్మకును
తగు స్తుతి మహిమలు కల్గుగాక. ఆదిని ఇప్పుడు నెల్లప్పుడు నైనట్లు యుగముల నౌను ఆమేన్. రండి ఉత్సాహించి పాడుదము, రక్షణ దుర్గము మన ప్రభువే. ఆమేన్. దయచేసి కూర్చుండవలసిందిగా మనవి. ఈనాటి ధ్యానం కొరకై ఏర్పాటు చేయబడిన దైవవాక్య భాగము మత్తయి సువార్త 10వ అధ్యాయం 24వ వచనం నుండి 33వ వచనం వరకు ఉన్నటువంటి వచన భాగము సోదరులు నెల్సన్ చదివి వినిపిస్తారు. ఆ పిదప శ్రీ బీజే తిమోతి గారు ప్రార్థనలో నడిపిస్తారు. మత్తయి సువార్త 10వ అధ్యాయం 24 నుండి 33 వరకు. బుక్ ఆఫ్ మాథ్యూ చాప్టర్ 10 verses 24 to 33. ప్రభు నామ స్తోత్రములు కలుగును గాక. ఆలయంలో ఉన్న వారందరికీ మరియు ఆన్లైన్ ద్వారా వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా ప్రభు నామ వందనములు మరియు శుభములు తెలుపుతున్నాను. నేటి దినం కొరకు ఏర్పాటు చేయబడిన దైవవాక్య భాగము మత్తయి సువార్త 10వ అధ్యాయము 24వ వచనం నుండి 33 వచనాల వరకు చదువుకుందాం. మత్తయి సువార్త 10వ అధ్యాయము 24 నుండి 33 వచనాల వరకు చదువుకుందాము. శిష్యుడు బోధకుని కంటే అధికుడు కాడు, దాసుడు యజమానుని కంటే అధికుడు కాడు. శిష్యుడు తన బోధకుని వలెను, దాసుడు తన యజమానుని వలెను ఉండిన చాలును. ఇంటి యజమానునికి బయల్జెబూలని వారు పేరు పెట్టి ఉండిన ఎడల ఆయన ఇంటి వారికి మరి నిశ్చయంగా ఆ పేరు పెట్టుదురు కదా. కాబట్టి మీరు వారికి భయపడకుడి. మరుగైన దేదియు బయలుపరచబడకపోదు, రహస్యమైన దేదియు తెలియబడకపోదు. చీకటిలో నేను మీతో చెప్పున్నది మీరు వెలుగులో చెప్పుడి, చెవిలో మీకు చెప్పబడినది మేడల మీద ప్రకటించుడి. మరియు ఆత్మను చంపనేరక దేహమునే చంపు వారికి భయపడకుడి, కానీ ఆత్మను దేహమును కూడా నరకంలో నశింపజేయగల వానికి మిక్కిలి భయపడుడి. 2 పిచ్చుకలు కాసుకు అమ్మబడును కదా, అయినను మీ తండ్రి సెలవు లేక వాటిలో ఒకటైనను నేలను పడదు. మీ తల వెంట్రుకలన్నీ లెక్కింపబడి ఉన్నవి గనుక మీరు భయపడకుడి. మీరు అనేకమైన పిచ్చుకల కంటే శ్రేష్ఠులు. మనుషుల ఎదుట నన్ను ఒప్పుకొను వాడెవడెవో పరలోకమందున్న నా తండ్రి ఎదుట నేనును వానిని ఒప్పుకొందును. మనుషుల ఎదుట ఎవడు నన్ను ఎరగననునో వానిని పరలోకమందున్న నా తండ్రి ఎదుట నేనును ఎరగనందును. ఆమేన్. ప్రభు తన పరిశుద్ధ వాక్యం ద్వారా అందరినీ దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. కృపామోన్నతుడైన మా తండ్రి, దయగల మా ప్రభువ, సర్వోన్నతుడైన తండ్రి, నీకు స్తోత్రములు మా ప్రభువ. తండ్రినైనా గతించిన దినములన్నింటినీ మమ్మల్ని కాపాడి మరొకసారి నీ సన్నిధిలో నా ప్రభువ నీవు మమ్మల్ని బలపరుస్తున్న విధానం బట్టి, మమ్మల్ని నడిపించుంటున్న విధానం బట్టి, మాకు ఇచ్చుంటున్న ఆరోగ్యం బట్టి నీకు స్తోత్రములు తండ్రి. ఎన్నికలైనటువంటి మమ్ములను నా ప్రభువా నీ దాసులుగా నీ బిడ్డలుగా ప్రభువా నా తండ్రి నీవు చేసుకొని మమ్మను ప్రేమించి మమ్మను కనికరించిన తండ్రి నీకు స్తోత్రములు. మా గొప్ప దేవుడవు, మా కనికరములు మా ప్రభుడవు నా తండ్రి నీకు స్తోత్రములు. ఇక్కడ కూర్చున్న ప్రతి బిడ్డను పేరు పేరున దీవించుము. నీ దాసులను దాసురాలను నా ప్రభువా నా తండ్రి నీ కృపల బలపరచుము. సంఘమును నా ప్రభువా సంఘములో ఉన్న బిడ్డలను ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించి ఆస్వాదించి బలపరచుము తండ్రి. కష్టాల్లోనూ దుఃఖంలోనూ ఆపదలోనూ అవసరతలో ఉంటున్నారు నా తండ్రి. బిడ్డలు నీవు ఆదుకొని మా ప్రభువా నా తండ్రి. ఈ కరోనా బాధిత చేత తండ్రి నాయన, ఈ కరోనా అటువంటి భయంకరమైన వ్యాధి చేత నా తండ్రి ఎన్నో కుటుంబాలు నా ప్రభువా నా తండ్రి పిల్లలు ఇల్లును వదిలి క్వారంటైన్లో నా ప్రభువా నా తండ్రి నా దేవా దుఃఖిస్తూ ఏడుస్తూ అనేక బాధల్లో ఉంటున్న బిడ్డలను మా ప్రభువా తండ్రి కనికరించు మా ప్రభువా, కాపాడు నా తండ్రి.
ఈ భయంకరమైనటువంటి కరుణను నా ప్రభువా తీసివేసి తండ్రి నాయన ప్రపంచంలో శాంతి సమాధానము దయచేసి నీ ఉన్నవాడవనియు శక్తివంతుడవనియు నీతిమంతుడవనియు నా ప్రభువా నా తండ్రి సమస్తము నా వలన జరుగును, సమస్త వలన నా వలన అది నెమ్మది అగును అనేటువంటి వాగ్దానం ఇచ్చిన దేవా, ఇంతవరకు నా ప్రభువా నా తండ్రి నీ బిడ్డల యొక్క కష్టమును వెరిగింటున్నావు, నీ బిడ్డల యొక్క దుఃఖములను వెరిగింటున్నావు. మా ప్రభువా కనికరించుము, కాపాడము. ఈ కరోనా వైరస్ను తీసివేసి బిడ్డల్లో మంచి ఆరోగ్యమును శక్తిని దయచేయమని అడుగుతుంటున్నాం. నీ కృప నీకు సన్నిధి దయచేయము. కష్టపడుతున్న ఈ కరోనా వ్యాధుల్లో మా ప్రభువా సిపాయిలేమి పోలీసులేమి నా తండ్రి నాయన నర్సులే డాక్టర్లు నా ప్రభువా వారి ప్రాణమును నా తండ్రి ధారపోస్తూ నా తండ్రి దినదినము నా ప్రభువా బిడ్డలు నా ప్రభువా సేవ చేస్తున్నారు తండ్రి. ఆదరించు మా ప్రభువా. ఏ ఒక్కరు కూడా నా తండ్రి కరోనా వ్యాధి చేత నా తండ్రి బిడ్డలు బాధపడుకున్నట్లును వ్యాధి చేత కృషించకున్నట్లును వారి కుటుంబాలను వారిని నా ప్రభువా నీ కృపలు దీవించి బలపరచమని అడుగుతుంటున్నాం. ఓ దయమయ రక్షక మా ప్రభువా నీకు స్తోత్రంలో మా ప్రభువా తండ్రివైన దేవా అధికారుల పట్ల నీ కృపా సాయం దయచేయము. వారి నీతి న్యాయము ధర్మము అనుసరించినట్లును వారికి జ్ఞానమును తెలివిని దయచేయమని అడుగుతుంటున్నాం. తండ్రివైన దేవా మా ప్రభువా అక్కడక్కడ వరదలు నా ప్రభువా కొన్ని దేశములలో కొన్ని ప్రదేశంలో నా ప్రభువా వరదలు లేక వానలు లేక అల్లాడుచున్నారు నా తండ్రి. మా ప్రభువా ఈ భయంకరమైన పట్టణాలేమి పల్లెలేమి నా తండ్రి వానలు లేక నా తండ్రి నా ప్రభువా ఎదురు చూస్తున్న ప్రతి ప్రదేశంలో నా ప్రభువా సంపూర్ణమైనటువంటి వర్షాన్ని కుమ్మరించి నా తండ్రి నీ బిడ్డలను నా ప్రభువా ఆనందపరచమని అడుగుతుంటున్నాం తండ్రి. వరదలు నా ప్రభువా నా తండ్రి చెరువులు కుంటలు నిండి ప్రతి ఒక్కరు సంతోషంతో నా ప్రభువా సమాధానముతో నా ప్రభువా నిన్ను స్తుతించి నిన్ను గణపరుస్తూ నేను మహిమపరిచే భాగ్యము దయచేయమని అడుగుతుంటున్నాం. తండ్రివైన దేవా కృపల రక్షక కనికరించుము. నీ సన్నిధి నీ కృప దయచేయమని అడుగుతుంటున్నాం. నీ దాసుడు వాక్యం ఇచ్చిండగా నీ బిడ్డలను మా ప్రభువా కనికరించుము. ఆ బిడ్డల పట్ల నువ్వు చేసిన ఉపకారముల పట్ల నీకు స్తోత్రములు తండ్రి. మరొకసారి నా ప్రభువా నీ బిడ్డలంటున్న మమ్ములను పాపులైన మమ్ములను ఆదరించి మా కోరికలు మా ఆశలు మా యొక్క ప్రార్థనలు విని మమ్మును నా తండ్రి నీ కృపలు బలపరిచి నడిపించమని నా ప్రభువా నీ ఆత్మలో నా ప్రభువా నా తండ్రి యథార్థతను నా ప్రభువా నెమ్మదిని శాంతిని దయచేసి నా తండ్రి నీ సేవకులుగాను నీ దాసులుగాను దినదినము మా ప్రభువా నీ సన్నిధిలో నిలబడి నిన్ను స్తుతించి నీ పాదాల ముందు నిన్ను ధ్యానించే భాగ్యము దయచేసి మమ్మను నీ కృపలు బలపరచుమని మా ప్రభుని యేసు నామములో అడుగుచుంటున్నాము తండ్రి. ఆమేన్. ఈ సమయంలో అందరం కలుసుకొని ఈ నెల పాటను పాడుకుందాం. ఈ నెల పాట గత మాసం యొక్క పాటనే రిపీట్ చేశాం. ఇందులో చరణాలలో 2వ లైన్స్ వాటిలో మార్పు ఉంటుంది, దయచేసి గమనించండి.
చెలిమి నీవే, అపాయము రాకుండా కాపాడు వాడవు, నిను నేను ఆరాధింతు. అపాయము రాకుండా కాపాడు వాడవు, నిను నేను ఆరాధింతు. నీవే నా ప్రాణము, నీవే నా సర్వము, నీవే నా జీవము యేసయ్యా. నీవే నా ప్రాణము, నీవే నా సర్వము, నీవే నా జీవము యేసయ్యా. మరువలేను నీదు ప్రేమ, విడువలేనయా నీ స్నేహం. మరువలేను నీదు ప్రేమ, విడువలేనయా నీ స్నేహం. నీవే నా ప్రాణము, నీవే నా సర్వము, నీవే నా జీవము యేసయ్యా. నీవే నా ప్రాణము, నీవే నా సర్వము, నీవే నా జీవము యేసయ్యా. ప్రార్థించుదాం. పరిశుద్ధుడా, నీకు వందనములు స్తుతులు చెల్లించున్నాం. అవును మా తండ్రి, మంటివారం అల్పులము బలహీనులము, మమ్మల్ని నీవు కరుణించి నీ కృపలో భద్రపరిచి కాపాడుతున్న దేవుడవు. మా ప్రాణము నీవే, మా సర్వము నీవే ప్రభువా, మా జీవము నీవే తండ్రి. ఈ లోకంలో జీవిస్తుండగా నీవే మాకు తోడుగా ఉండి నీడగా ఉండి మా బ్రతుకంతయు మమ్మల్ని కాపాడుతున్న దేవుడవు. ఏ అపాయము రాకుండా క్షేమంగా ఉంచుతున్న దేవుడవు. నీకే సమస్త ఘనత మహిమ ప్రభావములు చెల్లించు, నీకు స్తుతులు చెల్లించున్నాము. దేవ మా తండ్రి, ఉదయకాలము నిన్ను ఆరాధించుండగా నీవు మహిమ పొందుమని మమ్మల్ని దీవించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. జీవం కలిగిన నీ వాక్యం ధ్యానించుటకు ఆశపడుతున్నాం. నీ ఆత్మచేత బలపరిచి నడిపించుము. నా నోటి మాటలు మా అందరి హృదయ ధ్యానము నీ దృష్టికి అంగీకారం లగునట్లుగా అనుగ్రహించుము. ఇలాగే లోకమంతట్లో నీ వాక్యం ప్రకటించుటకు నిల్చున్న నీ దాసులను దాసురాండను బలపరిచి నీ కొరకు వాడుకును. ప్రేమైన మా తండ్రి ప్రభువా, అలాగనే ఈ రీతిగా ఆన్లైన్ ద్వారా నీ సేవను జరిగిస్తున్నటువంటి ప్రతి వారిని కూడా నీవు ఆశీర్వదించి తండ్రి ప్రభువా, నీవు మహిమ పొందుమని నిన్ను ప్రార్థిస్తున్నాను. ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి నీకు వందనము చెల్లిస్తూ తండ్రి, నా నోటి మాటలు మా అందరి హృదయ ధ్యానము నీ దృష్టికి అంగీకారములగినట్లుగా అనుగ్రహించుమని యేసు ప్రభు ద్వారా వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీకందరికీ ప్రభు అయిన యేసు నామములో శుభములు తెలియజేస్తున్నాను. దేవుడు మనందరినీ కరుణించి సజీవులుగా ఉంచి మరొక పరిశుద్ధ దినం ఆదివారం ఆయన నామమున చేరి ఆయన ఆరాధించినట్లుగా మరి యొక్క దేవుని ఆలయాల్లో చేరి ఆరాధించడానికి కలిగినటువంటి ఆటంక పరిస్థితుల్లోనూ గృహాల్లో ఉండి కూడా ఆయన ఆరాధించినటువంటి కృపను దేవుడు అనుగ్రహించినందుకు దేవునికి స్తుతులు చెల్లించుదాం. మరి ఈ రీతిగా ఈ ఆరాధనలో ఏకీభవిస్తున్నటువంటి అంబర్నాథ్ మెథడిస్ట్ తెలుగు సంఘ కుటుంబాలన్నింటికి కూడా ప్రభు నామమున శుభములు తెలియజేస్తున్నాను. మరి ఇక్కడ చేరినటువంటి పెద్దలు కుటుంబం అంతటి కూడా శుభములు తెలియజేస్తున్నాను. అలాగనే మరి ఆయా దేశాల్లో నుండి ఆయా ప్రాంతాల్లో నుండి కూడా వీక్షిస్తున్నటువంటి వారు ఉన్నారు కనుక మీకు అందరికీ కూడా ప్రభు నామమున శుభములు తెలియజేస్తున్నాను. ఈ ఆరాధన దేవునికి మహిమకరంగా మనకందరికీ ఆశీర్వాదకరంగా ఉండునుగాక. ఈ ఆగస్టు మాసంలోని మొదటి ఆదివారం ధ్యానం కొరకు ఏర్పాటు చేయబడినటువంటి ధ్యాన అంశము దైవ సేవలో ధైర్యం. దైవ సేవలో ధైర్యం. దీన్ని అనుసరించి ఏర్పాటు చేయబడిన దైవ వాక్య భాగం మత్తయి సువార్త 10వ అధ్యాయం 24వ వచనం నుండి 33వ వచనం వరకు ఉన్నటువంటి మాటలు. ఈ మాటకు మొట్టమొదటగా మనం గుర్తించవలసిన విషయం ఏంటంటే, దైవ సేవలో అన్నప్పుడు ఇది ఎవరో దేవుని సేవ చేసేటువంటి
సేవకులు, సంఘ కాపరులు, మిషనరీస్, ఎవాంజలిస్ట్, ప్రీచర్స్ వారికి సంబంధించింది అని కాదు. దేవుని సేవించేటువంటి ప్రతి వారికి ఈ సందేశం సంబంధించినటువంటిది. ఈ వాక్య భాగంలో 33వ వచనంలో యేసు ప్రభు చెప్పిన మాటలు గమనించినట్లయితే వర్స్ 33, మాథ్యూ చాప్టర్ 10 వర్స్ 33, మనుషుల ఎదుట ఎవడు నన్ను ఎరుగననునో వానిని పరలోకమందున నా తండ్రి ఎదుట నేను ఎరుగనందును. 32వ వచనం, మనుషుల ఎదుట నన్ను ఒప్పుకొని వాడెవడో పరలోకమందున నా తండ్రి ఎదుట నేనును వానిని ఒప్పుకొందును. కనుక ఈ వాక్యము, ఈ యొక్క అంశము యేసు ప్రభువును అంగీకరించిన ప్రతి వారికి సంబంధించినటువంటిది. యేసు ప్రభువును అంగీకరించినటువంటి వారందరినీ కూడా మనుషుల ఎదుట ఎవరు ఆయన అంగీకరిస్తారో, ఒప్పుకుంటారో వారందరినీ పరలోకమందు నేను కూడా ఒప్పుకుంటాను. ఎవరు మనుషుల ఎదుట నన్ను ఒప్పుకొనరో వారిని నేను పరలోకమందు తండ్రి ఎదుట ఒప్పుకొనను అన్నటువంటి మాటను యేసు ప్రభు స్పష్టం చేశాడు. కనుక మనమందరం కూడా దేవుని సేవిస్తున్నటువంటి వారం, మనమందరం కూడా దేవుని సేవలో ఉన్నటువంటి వారం. ఏ రీతిగా యెహోషువ గ్రంథం 24వ అధ్యాయం 15వ వచనంలో యెహోషువ చెప్తాడో, మీరు ఎవరిని సేవిస్తారో నేను నా ఇంటివారు యెహోవాను సేవించదము. కనుక సేవించడము అని అంటే సువార్త ప్రకటించడమో, లేక బోధించడమో, లేక దేవుని సేవను చేయటమో అన్నటువంటిది కాదు, కానీ ప్రభువును దేవునిగా కలిగి ఉండి ఆయనను ఆరాధిస్తూ ఆయనను సేవించడం. కనుక అలాంటి మన జీవితంలో మరి ధైర్యం అన్నటువంటిది దేనికి అవసరము? దేవుని సేవించేటువంటి బిడ్డలకు ధైర్యము అన్నటువంటి మాట ఎందుకు వర్తిస్తుంది, ఎందుకు అవసరము అని ఒకసారి ఆలోచన చేసినట్లయితే యేసుక్రీస్తు ప్రభు ఈ వాక్య భాగంలో చెప్పాడు, భయపడేటువంటి అవకాశం ఉంది అని. ఈ 25వ వచనం వర్స్ 25 గమనించినట్లయితే, శిష్యుడు తన బోధకుని వలె, దాసుడు తన యజమానుని వలె ఉండిన చాలును. ఇంటి యజమానునికి బయల్జబూలని వారు పేరు పెట్టి ఉండేనెడలా ఆ ఇంటి వారికి మరి నిశ్చయముగా ఆ పేరు పెట్టబడును కదా. కాబట్టి మీరు వారికి భయపడకుడి అంటున్నాడు. అనగా ప్రభువును తనను నిందించేటువంటి వారు తన ఇంటి వారిని కూడా నిందిస్తారు అని. తనను నిందించేటువంటి లోకము మరి ఆయనను సేవించేటువంటి వారిని కూడా నిందిస్తుంది అని. అయితే యేసు ప్రభు అక్కడ అన్నాడు, మీరు వారికి భయపడకుడి. లోకము, మనుషులు అలాగే చేస్తారు, మీరు భయపడకుడి. ఆ తర్వాత దాన్ని ఫిజికల్గా తీసుకొస్తున్నాడు, భౌతికంగా, శారీరకంగా తీసుకొస్తున్నాడు. 28వ వచనం, మరియు ఆత్మను చంపనేరక దేహమునే చంపు వారికి భయపడకుడి, కానీ ఆత్మను దేహమును కూడా నరకములో నశింపజేయగలవానికి మిక్కిలి భయపడుడి. There is a possibility the things of this world, the people of this world, they may kill the people who follow the living God. ఈ లోకంలో దేవుని సేవించేటువంటి వారికి ఆటంకాలు కలిగిస్తూ హాని చేసేటువంటి వారిని చంపేటువంటి పరిస్థితులు కూడా ఉండవచ్చును. కనుక మీరు మాత్రం వారికి భయపడకుడి. ఎందుకనగా they can kill just you physically, but they cannot kill the soul. Fear the one who can kill your body and the soul అన్నటువంటి మాటను ప్రభు చెప్తున్నాడు. ఆత్మను చంపనేరక శరీరమును మాత్రము, దేహమును మాత్రమే చంపు వారికి భయపడకుడి. అయితే దేహమును ఆత్మను రెంటిని నరకంలో నశింపజేయగల వానికి మీరు భయపడుడి. ఎప్పుడైతే భయం కలుగుతుందో అప్పుడే ధైర్యం చెప్తాం. ధైర్యంగా ఉన్నటువంటి మనిషికి మనం పోయి ధైర్యంగా ఉండు అని చెప్పవలసిన అవసరం లేదు. హీఈస్ ఆల్రెడీ బోల్డ్, సో నోబడీ వుడ్ లైక్ టు గో అండ్ టెల్ హిమ్ బీ బోల్డ్. నీవు ధైర్యంగా ఉండు అని బలహీనంగా ఉన్నటువంటి వారికి అంటాం, కానీ బలంగా ఉన్నటువంటి వారికి అనవలసిన అవసరం లేదు, అనం. కనుక మానవులము, దేవుని సేవించేటువంటి మానవులమైనటువంటి మనం బలహీనులమే, కానీ మనకు ధైర్యం అవసరం. కనుకనే ప్రభువు ఈ ధైర్యాన్ని ఇస్తున్నాడు. ఇంకొక మాట ఏమంటున్నాడంటే 30వ వచనం, మీ తల వెంట్రుకలన్నీ లెక్కింపబడి ఉన్నవి కనుక మీరు భయపడకుడి. డోంట్ బీ అఫ్రైడ్ బికాజ్ ఆల్ ద హెయిర్ ఓవర్ యువర్ హెడ్ ఆర్ కౌంటెడ్. ఎటువంటి చిత్రమైన మాట చూడండి. ఏ వ్యక్తినైనా మనం అడిగినట్లయితే నీ తలలో ఎన్ని వెంట్రుకలు ఉన్నాయంటే ఎవరు చెప్పగలుగుతారు? ఎవరూ చెప్పలేరు.
తలలో ఎన్ని వెంట్రుకలు ఉన్నాయి ఎవరు లెక్కించలేదు, ఎవరు దాని లెక్క చెప్పలేదు. అయితే ప్రభు అంటున్నాడు, మీ తల వెంట్రుకలు అన్నీ కూడా లెక్కింపబడి ఉన్నాయి. అనగా దేవుని యొక్క శ్రద్ధ, ఆయన బిడ్డల పట్ల, ఆయనను సేవించు వారి పట్ల ఆయనకున్నటువంటి శ్రద్ధ ఏ రీతిగా ఉంటుందన్నటువంటిది మనం ఇక్కడ గమనించగలుగుతాం. కనుక మీ ఆత్మను చంపనేరక దేహమునే చంపు వారికి భయపడకుడి, కానీ ఆత్మను దేహమును కూడా నరకంలో నశింపజేయగలవానికి మికిలి భయపడుడి. మీ తల వెంట్రుకలన్నీ లెక్కింపబడి ఉన్నవి కనుక మీరు భయపడకుడి. మీ గురించి సంపూర్ణమైన శ్రద్ధ తీసుకోబడుతుంది కనుక మీరు భయపడకుడి అన్నటువంటి మాటను ప్రభువు సెలవిస్తున్నాడు. కనుక ఈ వాక్య భాగాన్ని మనం గమనించినట్లయితే ఆయన యొక్క కాపుదల, ధైర్యం మనకు ఎలా కలుగుతుంది అని అంటే, ఒకటి తండ్రి అయినటువంటి దేవుని నుండి మనకు కాపుదల కలుగుతుంది. అందుకే ఏమన్నాడు, మీ పరలోకపు తండ్రి, పరలోకమందున్న నా తండ్రి ఎదుట నేను వానిని ఒప్పుకొందును అన్నటువంటి మాటను చెప్పాడు. అనగా తండ్రి అయినటువంటి దేవుని ద్వారా మనకు కాపుదల కలుగుతుంది. ఆయన సెలవు లేనిది ఏది కూడా జరగదు. ఈ 29వ వచనంలో 2 పిచ్చుకలు వర్స్ 29, 2 పిచ్చుకలు కాసుకు అమ్మబడును కదా, అయినను మీ తండ్రి సెలవు లేక వాటిలో ఒకటైనను నేలను పడదు అంటున్నాడు. కనుక తండ్రి సెలవు, తండ్రి కాపుదల, మన పరలోకపు తండ్రి అయినటువంటి దేవుని యొక్క కాపుదల మనకెల్లప్పుడూ ఉంటున్నది. కీర్తన గ్రంథం 27వ కీర్తన, సామ్ నంబర్ 27 వర్స్ 3, 27వ కీర్తన 3వ వచనం ఈ రీతిగా రాయబడి ఉంది. నాతో యుద్ధము చేయుటకు దండు దిగినను నా హృదయము భయపడదు, నా మీదికి యుద్ధము రేగినను దీనిలో నేను ధైర్యము విడువకుందును. నాతో యుద్ధము చేయుటకు దండు దిగినను నా హృదయము భయపడదు, నా మీదికి యుద్ధము రేగినను దీనిలో నేను ధైర్యము విడువకుందును. ఎందుకనగా మొదటి వచనం, యెహోవా నాకు వెలుగును రక్షణయునై ఉన్నాడు, నేను ఎవరికి భయపడుదును. యెహోవా నా ప్రాణదుర్గము, ఎవరికి వెరుతును అన్నటువంటి మాటలు రాశారు. కనుక దేవుని నుండి, తండ్రి అయిన దేవుని నుండి మనకు కాపుదల ఎల్లప్పుడూ కలుగుతుంది. కనుక మనం ధైర్యం వహించాలి. అదే మన ధైర్యం. తండ్రి అయిన దేవుని యొక్క కాపుదల మనకు ఉంటుంది కనుక అదే మనకు ధైర్యం. రెండవదిగా కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువు ద్వారా కూడా మనకు కాపుదల కలుగుతుంది. అది మనకు ధైర్యాన్ని కలిగిస్తుంది. యోహాను సువార్త 16వ అధ్యాయం 33వ వచనాన్ని గమనించినట్లయితే, బుక్ ఆఫ్ జాన్ చాప్టర్ 16 వర్స్ 33, నాయందు మీకు సమాధానము కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను, లోకములో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యము తెచ్చుకొనుడి, నేను లోకమును జయించి ఉన్నాను. లోకములో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యము తెచ్చుకొనుడి, నేను లోకమును జయించి ఉన్నాను అనేను. లోకంలో శ్రమలు కలుగుతాయి. యేసుక్రీస్తు ప్రభువు ముందుగానే తనను వెంబడించేటువంటి వారికి, తన శిష్యులైనటువంటి వారికి, ఆయనందు విశ్వాసం ఉంచేటువంటి మనకందరికి కూడా చెప్పినటువంటి మాట, లోకంలో మీకు శ్రమ కలుగుతుంది. శ్రమ లేకుండా మీ జీవితం ఉండదు. మీరు యేసు ప్రభువును వెంబడించాలి అనంటే, ఆయన శిష్యుడుగా, ఆయన బిడ్డగా, ఆయన అనుచరులుగా జీవించాలి అనంటే తప్పక శ్రమలు కలుగుతాయి. లోకంలో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యము తెచ్చుకొనుడి, నేను లోకమును జయించి ఉన్నానని. కనుక యేసుక్రీస్తు ప్రభు ద్వారా మనకు ధైర్యం కలుగుతాం. యేసుక్రీస్తు ప్రభు మనకు తోడుగా ఉండడం ద్వారా ధైర్యం కలుగుతుంది. మత్తయి సువార్త 28వ అధ్యాయము చివరి మాటను మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, ఇదిగో యుగ సమాప్తి వరకు సదాకాలం నేను మీతో కూడా ఉన్నాను అన్నటువంటి మాటను ప్రభు సెలవిస్తాడు. మత్తయి సువార్త 28వ అధ్యాయము 20వ వచనం, నేను మీకు ఏ సంగతులు, బుక్ ఆఫ్ మాథ్యూ చాప్టర్ 28 వర్స్ 20, నేను మీకు ఏ సంగతులను ఆజ్ఞాపించుతునో వాటిని అన్నిటినీ గైకొనవలనని వారికి బోధించుడి, ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను. సో బీ బోల్డ్, బికాస్ ఐఎమ్ దేర్ విత్ యూ టిల్ ద ఎండ్ ఆఫ్ ది వరల్డ్. యుగ సమాప్తి వరకు సదాకాలం నేను మీతో కూడా ఉన్నాను గనుక మీరు ధైర్యం వహించుడి. యుగ సమాప్తి వరకు సదాకాలం నేను మీతో కూడా ఉన్నాను గనుక మీరు ధైర్యం వహించుడి. కనుక యేసుక్రీస్తు ప్రభు ద్వారా మనకు ధైర్యం కలుగుతుంది.
నేను లోకమును జయించి ఉన్నాను గనుక మీరు ధైర్యం వహించుడి. నేను మీకు యుగ సమాప్తి వరకు సదాకాలము తోడుగా ఉన్నాను గనుక మీరు ధైర్యం వహించుడి. అలాగనే 1 యోహాను పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం గమనించినట్లయితే అక్కడ భక్తుడైనటువంటి యోహాను రాసినటువంటి మాటలు, మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడు. 1 యోహాను పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం, బుక్ ఆఫ్ 1 John చాప్టర్ 4 వర్స్ 4. చిన్నపిల్లలారా, మీరు దేవుని సంబంధులు, మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడు కనుక మీరు వారిని జయించి ఉన్నారు, కనుక మీరు ధైర్యం తెచ్చుకొనుడి. నంబర్ 1, I have overcome this world, so be bold. Lo, I am there with you till the ends of the earth. Be bold. The one who is in you is stronger than the one who is in the world. So be bold. ఇదన్నమాట. యేసుక్రీస్తు ప్రభు ద్వారా ఈ 3 నిశ్చయతలు మనకు కలుగుతున్నాయి. ఆయన లోకమును జయించున్నాడు గనుకను, ఆయన యుగ సమాప్తి వరకు మనకు సదాకాలం తోడుగా ఉన్నాడు గనుకను, ఆయన మనలో నివసించుచున్నాడు గనుకను మనం ధైర్యం వహించవలసినటువంటి వారమై ఉన్నాం. భయపడవలసినటువంటి అవసరం లేదు. భయపడకము, ధైర్యం వహించుము. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, తండ్రి అయిన దేవుని ద్వారా మనకు కాపుదల కలుగుతున్నది. ఆయనే మనకు వెలుగు, ఆయనే మనకు రక్షణ. యుద్ధము కలిగినను, మీదికి యుద్ధం వచ్చినను, లోకంలో పరిస్థితులు ఏవి మనకు వ్యతిరేకంగా విరోధంగా తిరిగినను మనం అధైర్యపడము, మనం భయపడము, మనం ధైర్యం వహిస్తాము. ఎందుకనగా తండ్రి అయిన దేవుడు మనల్ని కాపాడుతున్నటువంటి వాడు. మీ పరలోకపు తండ్రి మీ తల వెంట్రుకలన్నింటినీ కూడా లెక్కించి ఉన్నాడు. మీ పరలోకపు తండ్రి సెలవు లేనిది ఒక్క పక్షి అయినను కింద రాలదు, లేక ఒక వెంట్రుక అయినను క్రింద రాలదు. కనుక పరలోకపు తండ్రి యొక్క కాపుదల, కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభు యొక్క కాపుదల మనకు కలుగుతున్నాయి. కనుక ధైర్యం వహించుదాం. 3వదిగా వెంటనే మీ మనసులో వచ్చేటువంటిది పరిశుద్ధాత్మ ద్వారా. అయితే పరిశుద్ధాత్మ ద్వారా నేను చెప్పటం లేదు. ఇట్ ఈస్ నాట్ బికాస్ ద హోలీ స్పిరిట్ ఈజ్ విత్ యూ బీ బోల్డ్, బట్ బీ బోల్డ్ బికాస్ ద చర్చ్ ప్రేస్ ఫర్ యూ. సంఘము మీ కొరకు ప్రార్థిస్తుంది కనుక మీరు ధైర్యం వహించాలి. ఈ సంఘం గురించినటువంటి విషయాలు మనం గమనించాలంటే, తెలుసుకోవాలంటే అపొస్తలుల కార్యముల గ్రంథం, క్రీస్తు సంఘం ప్రారంభమైనటువంటిది అపొస్తలుల కార్యంలో. కనుక అపొస్తలుల కార్యంలో 4వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే 3వ అధ్యాయంలో శృంగారం అన్నటువంటి దేవుని దేవాలయపు ద్వారం దగ్గర కూర్చున్నటువంటి ఆ కుంటివాడిని భక్తుడైనటువంటి పేతురు, యోహాన్లు మధ్యాహ్నం 3 గంటల వేళ ప్రార్థన సమయంలో వెళ్తుండగా వాడు ఆశతో వీళ్ళు ఏమైనా ఇస్తారేమో అని వారి వైపు చూసినప్పుడు మా తట్టు చూడుము అని పేతురు, యోహాను అన్నారు. 3వ అధ్యాయం 4వ వచనం. వాడు భిక్షం అడుగగా పేతురు, యోహానును వారిని తేరి చూచి మా తట్టు చూడుమని, వాడు వారి యొద్ద ఏమైనా దొరుకునని కనిపెట్టుచూ వారి యందు లక్ష్యముంచను. అయితే పేతురు చెప్పినటువంటి మాట 6వ వచనము, వెండి బంగారములు మా దగ్గర లేవు కానీ నాకు కలిగినదే నీకు ఇస్తున్నాను, నజరేయుడైన యేసుక్రీస్తు నామమున నడుమని చెప్పి వాని కుడి చేయి పట్టుకొని లేవనెత్తెను. వెంటనే వాని పాదములను చీలమండలను బలము పొందెను. వాడు దిగ్గున లేచి నిలిచి నడుచుచు గంతులు వేయుచు దేవుని స్తుతించుచు వారితో కూడా దేవాలయంలోనికి వెళ్ళెను. ద ఇన్సిడెంట్ విచ్ హ్యాపెన్ ఇన్ ద చాప్టర్ 3 ఆఫ్ ద బుక్ ఆఫ్ యాక్ట్స్ దట్ లెడ్ టు ద పర్సిక్యూషన్ ఆఫ్ ది అపోస్టల్స్. కనుక దాన్ని బట్టి యూదా మత పెద్దలు, యాజకులు అందరూ కూడా వీళ్ళని వదిలిపెడితే ఇంకా ఏమేమో చేస్తా, గొప్ప కార్యాలు చేస్తా, సూచక్రియలు చేస్తా, అద్భుతాలు చేస్తా, స్వస్థతలు చేస్తా, వీళ్ళు ఇంకా గొప్పగా యేసు ప్రభువుని గురించి ప్రకటిస్తారు. కాబట్టి వీళ్ళకి ఏమైనా చేయాలని తలంచి వారిని పిలిచి బెత్తములతో కొట్టి వారిని మందలించి, ఇదిగో మీరు ఇంకొకసారి ఈ నామమును ప్రకటించకూడదు అని చెప్పి వారికి అన్నారు. అయితే అటువంటి పరిస్థితుల్లో జరిగినటువంటి దాని గురించి పేతురు చెప్పాడు, మీరే వాడిని అడగండి, ఎవడైతే మీ ఎదుట సాక్ష్యం ఇస్తున్నాడో, దేవుని స్తుతిస్తున్నాడో ఆ భిక్షకుణ్ణి మీరు అడగండి, అతడే చెప్తాడు.
దేని వలన వాడు ఈ యొక్క మేలు పొందాడు, స్వస్థత పొందాడు. కనుక ఇటువంటి పరిస్థితుల్లో మరి బెదిరించారు. 21వ వచనం, 4వ అధ్యాయం 21వ వచనం, అపోస్తలుల కార్యములు బుక్ ఆఫ్ యాక్ట్స్ చాప్టర్ 4 వర్స్ 21. ప్రజలందరూ జరిగిన దానిని గూర్చి దేవుని మహిమపరచుచుండిరి కనుక సభవారు ప్రజలకు భయపడి వీరిని శిక్షించు విధమేమీ కనుగొనలేక వీరిని గట్టిగా బెదిరించి విడుదల చేసిరి. అయితే దీన్ని బట్టి వారు విడుదల పొంది స్వజనుల యొద్దకు 23వ వచనంలో వారు విడుదల పొంది తమ స్వజనుల యొద్దకు వచ్చి ప్రధాన యాజకులను పెద్దలను తమతో చెప్పిన మాటలను అన్నింటినీ వారికి తెలిపిరి. అప్పుడు వారందరూ అనగా సంఘమంతా కూడా, అప్పటికి ఎంతమంది ఉన్నారు? 2వ అధ్యాయం చివరిలోకి వస్తే 3000 మంది బాప్తిస్మం పొందారు. ఈ 4వ అధ్యాయం 4వ వచనానికి వస్తే వాక్యం వినిన వారిలో అనేకులు నమ్మిరి, వారిలో పురుషుల సంఖ్య ఇంచుమించు 5000 ఆయను. కాబట్టి ఇప్పుడు సంఘం విస్తరించింది, విశ్వాసులు పెరిగిపోయినారు. వారందరి మధ్యకు వచ్చి మమ్మల్ని సంఘ పెద్దలు ఇలాగ చేశారు, ప్రధాన యాజకులు ఇలాగ చేశారు అంటూ వారికి ఈ యొక్క సమస్యను చెప్పినటువంటి సమయంలో వారందరూ కూడా అనగా సంఘమంతయు 24వ వచనం, వారు విని ఏక మనస్సుతో దేవునికి ఇట్లు బిగ్గరగా మొరపెట్టిరి. క్షమించండి, వారు ప్రార్థన చేశారు. దేవునికి మొరపెట్టింది అంటే దాని అర్థం వారు ప్రార్థన చేశారు. ఏమని ప్రార్థన చేశారు? 24వ వచనం, వారు విని ఏక మనస్సుతో దేవునికి ఇట్లు బిగ్గరగా మొరపెట్టిరి. నాథా, నీవు ఆకాశమును భూమిని సముద్రమును వాటిలోని సమస్తమును కలుగజేసిన వాడవు. 27వ వచనం నుండి, ఏవి జరగవలనని నీ హస్తమును నీ సంకల్పమును ముందు నిర్ణయించనో వాటినన్నిటినీ చేయుటకై నీవు అభిషేకించిన నీ పరిశుద్ధ సేవకుడైన యేసునకు విరోధముగా హేరోదును పొంతి పిలాతును అన్యజనులతోనూ ఇశ్రాయేలు ప్రజలతోనూ ఈ పట్టణమందు నిజముగా కూడుకొనిరి. ప్రభువా, ఈ సమయమునందు వారి బెదిరింపులు చూచి రోగులను స్వస్థపరచుటకును నీ పరిశుద్ధ సేవకుడైన యేసు నామము ద్వారా సూచక క్రియలను మహత్కార్యములను చేయుటకును నీ చెయ్యి చాచి ఉండగా నీ దాసులు బహుధైర్యముగా నీ వాక్యమును బోధించున్నట్లు అనుగ్రహించుము. వారు ప్రార్థన చేయగానే వారు కూడి ఉన్న చోటు కంపించను. అప్పుడు వారందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై దేవుని వాక్యమును ధైర్యముగా బోధించిరి అనే మాటను చూస్తున్నాం. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, సంఘంలో ఈ యొక్క హింస కలిగినప్పుడు, శిష్యులకు ఈ ఆటంకం కలిగినప్పుడు వారు వెళ్ళి సంఘముతో చెప్పుకున్నారు. సంఘము దేవుని మొరపెట్టి ప్రార్థించింది. వారు ప్రార్థన చేయగా వారు కూడి ఉన్న చోటు కంపించను. అప్పుడు వారందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై దేవుని వాక్యమును ధైర్యముగా బోధించిరి. కనుక ధైర్యం కలగాలి అని అంటే సంఘము యొక్క ప్రార్థన అవసరము. తండ్రి అయిన దేవుని యొక్క కాపుదల, ఆయన యొక్క సెలవు, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు యొక్క తోడు, ఆయన నీడ, ఆయన యొక్క కృప, మూడవదిగా సంఘం యొక్క ప్రార్థన మనకు ధైర్యాన్ని ఇస్తుంది. సంఘము చేసేటువంటి ప్రార్థన మనకు ధైర్యాన్ని ఇస్తుంది. విశ్వాసులైనటువంటి వారికి, సంఘ కాపరులకు, సేవకులకు, మిషనరీస్కు, సువార్థికులకు అందరికీ కూడా సంఘము చేసేటువంటి ప్రార్థనలు అవసరం. మీరు ప్రార్థించకుండా దేవుని కొరకు ఎంత గొప్ప కానుకలు ఇచ్చినప్పటికీ కూడా దానికంటే ప్రార్థనలే ఎక్కువ ప్రయోజనకరం. దేవునికి ఇవ్వాలి, దేవుని ప్రేమించాలి, దేవునికి ఇవ్వాలి, కానుకలు ఇవ్వాలి, అర్పణలు ఇవ్వాలి. అయితే అట్ ద సేమ్ టైం ఇట్ ఈస్ నాట్ జస్ట్ యువర్ ఆఫరింగ్ విచ్ విల్ స్ట్రెంగ్థెన్ ద బిలీవర్స్, విచ్ విల్ ప్రొటెక్ట్ ద బిలీవర్స్, విచ్ విల్ గివ్ ద బోల్డ్నెస్ టు ద బిలీవర్స్, బట్ ద చర్చ్, ద ప్రేయర్స్ ఆఫ్ ద చర్చ్, they are very much needed. They very much strengthen the believers, the pastors, the servants of God, the preachers, the missionaries, the evangelists. యేసు ప్రభువును విశ్వసించిన వారందరికీ కూడా ధైర్యం కలగాలి అని అంటే సంఘం యొక్క ప్రార్థన చాలా ప్రాముఖ్యము, అది అవసరము. కనుక అక్కడ సంఘం ప్రార్థించటం వలన వారు ధైర్యముతో దేవుని వాక్యమును ప్రకటించారు. దేవుడు అనేకులను ప్రభు యొక్క విశ్వాసంలోనికి నడిపించాడు. అలాగనే అపోస్తలుల కార్యములు 12వ అధ్యాయంలో కూడా మనం గమనించినట్లయితే తిరిగి సంఘంలో హింస ప్రారంభమైంది. మొదటి వచనం నుండి
బుక్ ఆఫ్ యాక్ట్స్ చాప్టర్ 12 verse 1 onwards. దాదాపు అదే కాలమందు రాజైన హేరోదు సంఘపు వారిలో కొందరిని బాధ పెట్టుటకు బలాత్కారముగా పట్టుకొని యోహాను సహోదరుడైన యాకోబును ఖడ్గముతో చంపించెను. ఇది యూదులకు ఇష్టమైన కార్యమని తెలుసుకొని పేతురును కూడా పట్టుకొనెను. ఆ దినములు పులియని రొట్టెల పండుగ దినములు. అతన్ని పట్టుకొని చెరసాలలో వేయించి పస్కా పండుగ అయిన పిమ్మట ప్రజల యొద్దకు అతన్ని తేవలనని ఉద్దేశించి అతనికి కావలి ఉండుటకు 4 చతుష్టయముల సైనికులకు అతన్ని అప్పగించను. 4 చతుష్టయములు అంటే చతుష్టయం అంటే 4 చతుష్టయములు అంటే 4 అనగా 16 మంది సైనికులు అతన్ని కాపలా కాసేటట్లుగా నియమించాడు. 5వ వచనం, పేతురు చెరసాలలో ఉంచబడెను. సంఘం అయితే అతని కొరకు అత్యాసక్తితో దేవునికి ప్రార్థన చేయుచుండెను. ప్రేమైన దేవుని బిడ్డలారా, పేతురు చెరసాలలో ఉన్నాడు, అయితే సంఘం ఆసక్తితో ప్రార్థించుచుండెను. మరి ఆసక్తితో సంఘం ప్రార్థించడం వల్ల ఏం జరిగింది? ఆ తర్వాత చూసినట్లయితే ఆ పేతురు 16 మంది సైనికుల మధ్యలో నిద్రపోతుండగా రాత్రివేళ ప్రభువు దూత వచ్చి అతని దగ్గర నిలుచుండి త్వరగా లెమ్మని చెప్పి అతని లేపాడు. సంఖ్యలు ఊడిపోయాయి వెంతకవే. అతన్ని నడిపించుకొని బయటికి తీసుకొని వచ్చాడు. బయట వదిలిన తర్వాత పేతురు అనుకుంటున్నాడు, ఇది నిజంగా జరిగిందా కలనా అని. 9వ వచనం, అతడు వెలుపలికి వచ్చి దూత వెంబడి వెళ్ళి దూత వలన జరిగినది నిజముగా జరిగినని గ్రహింపక తనకు దర్శనము కలగనని తలంచను. మొదటి కావలిని 2వ కావలిని దాటి పట్టణమునకు పోవు ఇనుప గవిని వద్దకు వచ్చినప్పుడు దానంతటా అదే వారికి తెరుచుకొనెను. వారు బయలుదేరి ఒక వీధి దాటిన వెంటనే దూత అతనిని విడిచిపోయాను. ఈ అద్భుతం జరిగింది. చెరసాలలో ఉన్నటువంటి పేతురును, 16 మంది సైనికులు కాపలాగాస్తున్నటువంటి ఆ పేతురును రాత్రివేళ దూత విడిపించి తీసుకొని వెళ్ళాడు. సంఖ్యలు కూడా అవంతకవే విడిపోయాయి, తలుపులు అవంతకవే తెరుచుకుంటున్నాయి. నేరుగా సిటీలో వీధిలోనికి తెచ్చి వదిలిపెట్టాడు. పేతురు అనుకుంటున్నాడు ఈ దర్శనం కలిగిందని. ఇది జరగడానికి కారణం ఏంటి? సంఘము ఆసక్తితో దేవునికి ప్రార్థన చేయుచుండెను. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని సేవకుల కొరకే కాదు, విశ్వాసుల కొరకు కూడా సంఘం ఆసక్తితో ప్రార్థించాలి. మిషనరీల కొరకు ప్రార్థించాలి, సువార్థికుల కొరకు ప్రార్థించాలి, పాస్టర్ల కొరకు ప్రార్థించాలి, విశ్వాసులైనటువంటి బిడ్డల కొరకు ప్రార్థించాలి. మన ప్రార్థనలు, సంఘం యొక్క ప్రార్థనలు అవి ఎంతో బలమైనవి. సంఘం యొక్క ప్రార్థనలు ఫలిస్తాయి. 12వ వచనంలో గమనించినట్లయితే పేతురు నేరుగా వచ్చి తెలివి వచ్చిన తర్వాత ఆ ఇంటి దగ్గరకు వచ్చాడు. ఇట్లు ఆలోచించుకుంటూ 12వ వచనం verse 12 ఆఫ్ ద చాప్టర్ 12, ఇట్లు ఆలోచించుకొని అతడు మార్కు అను మారు పేరు గల యోహాను తల్లి అయిన మరియ ఇంటికి వచ్చెను. అక్కడ అనేకులు కూడి ప్రార్థన చేయుచుండిరి. అక్కడ అనేకులు కూడి ఏం చేస్తున్నారు? ప్రార్థన చేయుచుండిరి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అక్కడ అనేకులు కూడి ప్రార్థన చేయుచుండిరి. దేవుని బిడ్డలు ప్రార్థిస్తూ ఉన్నారు. దేవుని బిడ్డలు ప్రార్థనలు కొనసాగుతూ ఉండవలెను. ఈనాడు మన సంఘం, ప్రతి కుటుంబం కూడా ఈ యొక్క కరోనా పరిస్థితిని బట్టి దేవుడు కృప చూపించాలని ప్రార్థన చేస్తున్నాం. ప్రపంచంలో అనేక మంది క్రైస్తవులు, విశ్వాసులు దేవుని మొరపెడుతూ ఉన్నారు. 24 గంటలు ఈ భూమండలం నుంచి దేవుని సన్నిధికి ప్రార్థనలు పోతూనే ఉన్నాయి. ఇదెంతో సంతోషించదగినటువంటి విషయం. అలాగ ప్రార్థించినప్పుడే దేవుని కృప కలుగుతుంది. అలాగ ప్రార్థించినప్పుడే కార్యాలు నెరవేరుతాయి. అక్కడ అనేకులు కూడి జాన్ మార్క్ ఇంట్లో ప్రార్థన చేస్తున్నారు. అప్పుడు పేతురు తలుపు తడుతుంటే అందరూ ప్రార్థనలోనే నిమగ్నమై ఉన్నారు. అయితే రోదే అన్నటువంటి ఒక చిన్నది వచ్చి ఏంటో తలుపు దగ్గర శబ్దం వస్తుందని తలుపు దగ్గర చూసి ఆ స్వరం విని ఇది పేతురే సుమా అనుకుంది. వెళ్ళి అందరితో చెప్తా ఉంది, ఇదిగో పేతురు వచ్చి నిల్చున్నాడు తలుపు దగ్గర. అయితే వారు అన్నారు, నీవు పిచ్చిదానం. 15వ వచనం, అందుకు వారు నీవు పిచ్చిదానం అనేది. అయితే తాను చెప్పినదే నిజమని ఆమె దృఢముగా చెప్పినప్పుడు వారు అన్నారు, అతని దూతనేమో అని. అయితే వారు వెళ్ళి తలుపు తీయగా పేతురు అక్కడ ఉన్నాడు. చెరసాలలో వేయబడినటువంటి పేతురు, బంధించబడినటువంటి పేతురు, లేక కాపలా ఉంచబడినటువంటి పేతురు, 16 మంది కాపలాలో ఉన్నటువంటి పేతురు విడుదల పొంది వారి మధ్యకు వచ్చాడు. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని సంఘమా, ఈ ఉదయకాలం సంఘముగా లేక విశ్వాసులుగా మన యొక్క కర్తవ్యం
ప్రార్థించటం, ప్రార్థనలు ధైర్యాన్ని కలిగిస్తాయి. తండ్రి అయిన దేవుని యొక్క కాపుదల, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు యొక్క తోడు, సంఘం యొక్క ప్రార్థనలు, ఇవన్నీ దేవుని సేవించేటువంటి బిడ్డలకు ధైర్యాన్ని కలుగజేస్తాయి. The boldness to all the people who trust God or to who believe God is from the Father in heaven, from Jesus the Savior, and from the church itself. కనుక దేవుడు మనకు తోడై ఉండగా మనం భయపడవలసినటువంటి అవసరం లేదు. ధైర్యం వహించి ముందుకు సాగవలసినటువంటి వారు. అలాగనే మన ప్రార్థనలు దేవుని బిడ్డలకు ధైర్యమినిచ్చినటువంటివి, దేవుని సేవకులకు, విశ్వాసులకు ధైర్యమినిచ్చినటువంటివి. కనుక మనం ప్రార్థనలో కొనసాగుదాం. దేవుడు మనందరినీ తన ఆత్మచేత నడిపించునుగాక. దేవుడి కొద్ది మాటలను దీవించునుగాక. ఆమేన్. ప్రార్థించుదాం. పరిశుద్ధుడా, నీకు స్తుతులు, స్తోత్రములు, వందనం చెల్లించున్నా. నీ నామమున ధ్యానించిన మాటలు ఆశీర్వదించి మా హృదయాల్లో ఫలింపజేయమని నేను ప్రార్థిస్తున్నాను. ప్రభువా, మా తండ్రి, ఈ లోకంలో మేము జీవిస్తుండగా మీకు ఈ లోకములో శ్రమ కలుగును, ఆయనను ధైర్యం వహించుడి, లోకమును నేను జయించున్నానని మా రక్షకుడు సెలవిచ్చున్నాడు. యెహోవా మాకు వెలుగు, రక్షణ. పరలోకపు తండ్రి, నీ సెలవు లేకుండా ఒక్క పిచ్చుకైనను నేలను పడదు. తల వెంట్రుకలన్నీ కూడా లెక్కింపబడి ఉన్నాయి. నీ కాపుదల కొరకు నీకు వందనము చెల్లిస్తున్నా. అలాగనే తండ్రి, నీవు ప్రేమించి స్వరక్తమునిచ్చి కొన్నటువంటి నీ సంఘం యొక్క ప్రార్థనలు కూడా మాకెంతో ధైర్యాన్ని ఇస్తాయి. అందుకొరకు నీకు వందనం చెల్లిస్తున్నా. కనుక మా కర్తవ్యాన్ని కూడా నెరవేర్చుట్లో నీ కృపా సహాయం మాకు దయచేయము. ధ్యానించిన నీ మాటలు మా అందరి హృదయాల్లో ఫలింపజేయమని ప్రార్థిస్తున్నాం. ఇలాగే లోకమంతట్లో ఈ క్షణం వరకు ప్రకటించబడిన నీ వాక్యం ప్రజల హృదయాల్లో ఫలింపజేయమని యేసు ప్రభువు ద్వారా వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఈ కాలంలో దేవుని ఆలయాలు మూయబడి ఉన్నటువంటి లాక్డౌన్ పరిస్థితులలో దేవుని ఆరాధించుటకు దేవుడు కృపను అనుగ్రహించి ఆన్లైన్ ద్వారా ఈ రీతిగా దేవుని ఆరాధించుటకు ఈనాడు అనుగ్రహించినందుకు దేవునికి వందనం చెల్లిస్తూ, మరి ఈనాటి ఆరాధనను వీక్షించినటువంటి మీకందరికీ కూడా ప్రభు అయిన యేసు నామములో వందనం చెల్లిస్తున్నాను. అంబర్నాథ్ మెథడిస్ట్ తెలుగు సంఘం పక్షంగా మీకు వందనం చెల్లిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా దీవించునుగాక. మరి కేవలము మన ప్రాంతంలోనే గాక దేశ విదేశాల్లో నుండి వీక్షిస్తున్న ప్రతి వారికి కూడా మీకు అందరికీ వందనం చెల్లిస్తున్నాను. కనుక మరి ఈ ఆరాధనలకు ఆటంకం కలగకుండా దేవుడు ఈ రీతిగా మనకు ఈ సౌకర్యాన్ని కలుగజేసినందుకు దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. తిరిగి యథావిధిగా ప్రతి ఆదివారం కూడా ఈ యొక్క లాక్డౌన్ ముగిసే వరకు కూడా ప్రతి ఆదివారపు ఆరాధనలు ఆన్లైన్లో ఉదయం 7 గంటల నుండి 8:30 గంటల వరకు నిర్వహించబడతాయి. కనుక జ్ఞాపకం ఉంచుకోనండి. ఆసక్తితో పాల్గొని దేవుని ఆశీర్వాదాలు పొందుటకు మీకు మనవి చేస్తున్నాను. శనివారం సాయంకాలం 8 గంటల నుండి 8:40 వరకు యవనస్తుల కొరకైనటువంటి MYF కార్యక్రమం జూమ్ ద్వారా నిర్వహించబడుతున్నది. కనుక మీ కుటుంబాల యవనస్తులను ప్రోత్సహించండి. యవన బిడ్డలైనటువంటి వారందరూ కూడా ఈ యొక్క సహవాసంలో పాల్గొని ఆత్మీయ మేలు పొందుటకు మనవి చేస్తున్నాను. ఈ వారంలో గురువారం నుండి, అనగా ప్రతి గురువారం నాడు సాయంకాలం 8 గంటల నుండి 9 గంటల వరకు ఆన్లైన్ బైబిల్ స్టడీ నిర్వహించుటకు, బైబిల్ ధ్యానం నిర్వహించుటకు తలంచున్నాను. కనుక ప్రతి గురువారం సాయంకాలం 8 గంటల నుండి 9 గంటల వరకు ఈ యొక్క బైబిల్ స్టడీలో కూడా మీరు ఆన్లైన్ ద్వారా, ఫేస్బుక్లో ఆన్లైన్ ద్వారా మీరు పాల్గొని మరి ఆత్మీయంగా దీవించబడాలని మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. కనుక ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా మనవి. ప్రతిదినం సాయంకాలం 7 గంటల నుండి 7:30 గంటల వరకు మరి మన సంఘంలో ప్రతి కుటుంబం కూడా ఈ యొక్క ప్రార్థనలు, COVID-19 నుండి మనకు విడుదల కలుగులాగన దేవుని ప్రార్థిస్తున్నాం. కనుక ఈ ప్రార్థనలు యథావిధిగా కొనసాగుతాయి. ప్రతిదినం సాయంకాలం 7 గంటల నుండి 7:30 గంటల వరకు మీరు ఎక్కడున్నా సరే మీరు దేవుని ప్రార్థించండి. దాని ద్వారా మనమందరం కూడా ప్రార్థిస్తున్నటువంటి మనందరి ప్రార్థనలు కూడా ఇంటర్లింక్ అవుతాయి. అన్నీ కూడా కలిసి గొలుసుగా దేవుని సన్నిధిలో చేరుతాయి. కనుక మన సంఘం ద్వారా నిర్వహించబడేటువంటి యొక్క ప్రార్థనలో మీరు పాల్గొనుటకు మీకు మనవి చేస్తున్నాను.
ఈ ఆరాధనలో మనం ప్రభురాత్రి భోజన సంస్కారాన్ని ఆచరిస్తాం కనుక మరి ముందుగానే మీకు ఇవ్వబడినటువంటి ఇన్స్ట్రక్షన్స్, సూచనలన్నీ కూడా మీకు మరి యొక్క వాట్సాప్ గ్రూప్లో పంపడం జరిగింది. తిరిగి ఈ దినపు ప్రజెంటేషన్లో కూడా మీరు ఆ యొక్క ఇన్స్ట్రక్షన్స్ చూడవచ్చును. తెలుగులో, ఇంగ్లీష్లో ఉంటాయి. మరి గ్రూప్లో, వాట్సాప్ గ్రూప్లో తెలుగులో కూడా ఉంటాయి. దాన్ని అనుసరించి దయచేసి మీరు సిద్ధంగా ఉన్నారని నమ్ముతున్నాను. ఈ యొక్క ప్రభురాత్రి భోజన సంస్కారం కొరకై మీ గృహాలలో కుటుంబంగా మీరు కూర్చొని ఉండగా మరి ఫుల్ మెంబర్స్ అందరూ కూడా ప్రభురాత్రి భోజనాన్ని పొందుటకు అర్హులైనటువంటి వారందరూ కూడా ఎంతమంది ఉన్నారో దాన్ని బట్టి మీరు బ్రెడ్ లేక బన్ లేక చపాతీ, రోటీ ఏదైనా కూడా సిద్ధపరచుకొని ఉండాలి. అలాగనే మరి సిరప్, కమ్యూనియన్ సిరప్ బదులుగా మీ యొక్క గృహాలలో ఏదైనా పళ్ళ రసం ఉంటే అది కానీ, లేక నిమ్మ షర్బత్ కానీ, లేక బ్లాక్ కాఫీ, లేక బ్లాక్ టీ ఏదైనా కూడా మీరు ఎంతమంది ఉన్నారో దాని ప్రకారం సిద్ధపరచుకొని ఉన్నారని నమ్ముతున్నాను. కనుక లేనట్లయితే కూడా ఇప్పుడు దయచేసి సిద్ధపరచుకోవాల్సిందిగా మరోసారి జ్ఞాపకం చేస్తున్నాను. కనుక యథావిధిగా ప్రతి నెలలో మొదటి ఆదివారం ప్రభురాత్రి భోజన సంస్కారాన్ని మనం ఆచరిస్తాము. కనుక సిద్ధపడి పాల్గొనండి. మరియు ఈ యొక్క ప్రభు భోజనం అన్నటువంటిది ఇది పరిశుద్ధమైనది కనుక నిర్లక్ష్యంగా మీరు ఇందులో పాల్గొనవద్దు. చక్కగా సిద్ధపడి దీనిలో పాల్గొనండి. అలాగనే ఇది ఆన్లైన్ నేను నిర్వహిస్తుండగా అనుసరించండి. ఇది జరుగుతున్నటువంటి ఈ సమయంలోనే మీరు ఆచరించాలి. ఈ కార్యక్రమం అయిపోయిన తర్వాత 9 గంటలకో 10 గంటలకో 12 గంటలకో లేకపోతే ఎప్పుడో మీరు ఫేస్బుక్లో దాన్ని ఆ వీడియో చూస్తూ మీరు ఆచరించొద్దు. అది అగౌరవంగా ఉంటుంది. అయితే ఎప్పుడైతే ఇక్కడ దేవుని సన్నిధిలో ఆల్టర్ మీద ఆచరించబడుతుందో అప్పుడే మీ ఇళ్లలో మీరు ఆచరిస్తుంటే దానికి ఘనత ఉంటుంది, అది ఆశీర్వాదకరంగా ఉంటుంది. దయచేసి గమనించవలసిందిగా మనవి చేస్తున్నాను. మీ కుటుంబంలో పెద్దలు లేకపోతే ప్రభురాత్రి భోజన సంస్కారానికి పొందటానికి అర్హులైనటువంటి ఒకరు ఈ బాధ్యతను తీసుకొని మరి నేను చెప్తున్నటువంటి మాటలను అనుసరించి నేను అందరికీ ఇక్కడ వేఫర్ పంచుతున్నప్పుడు మీరు కూడా మీ యొక్క కుటుంబంలో వారందరికీ కూడా అందజేయండి. చపాతీ లేక వేఫర్ లేక ఏది ఉందో అది. ఆ తర్వాత మరి నేను ఆశీర్వచనం చెప్పినప్పుడు దాన్ని పుచ్చుకొనండి. ఆ తర్వాత నేను తిరిగి మరలా సిరప్ను పంచుతున్నప్పుడు మీరు కూడా దాన్ని పంచండి. ఆ తర్వాత నేను ఇక్కడ నుంచి ప్రవచనం చెప్పినప్పుడు మీరు దాన్ని పుచ్చుకోవాల్సిందిగా మనవి చేస్తున్నాను. అలాగనే దీని అంతటినీ ముగించినప్పుడు తిరిగి అగౌరవంగా కాకుండా చక్కగా గౌరవంగా దాన్ని కప్పిపెట్టి మరి ఆశీర్వచనం అయిన తర్వాత దాని అంతటిని కూడా చక్కగా తీసిపెట్టి శుభ్రం చేసుకోనండి. ఇది ప్రభు యొక్క శరీరం, రక్తం అన్నటువంటి విషయాన్ని జ్ఞాపకం ఉంచుకొని భయముతోనూ భక్తితోనూ ఆచరించవలసిందిగా మీకు మనవి చేస్తున్నాను. సంఘ WCS వారు, స్త్రీల మైత్రి, స్త్రీల సమాజం వారు కూడా ప్రతిదినము 2 గంటల నుండి సాయంకాలం 7:30 గంటల వరకు చైన్ ప్రేయర్స్ ఆచరిస్తున్నారు. ఒక్కొక్క సహోదరి 10 నిమిషాలు ప్రార్థిస్తున్నారు వారి గృహాల్లోనే. కనుక ఈ యొక్క ప్రార్థనల కొరకు కూడా దేవునికి వందనం చెల్లిస్తున్నాను. మరి WCS వారిని దేవుడు ఆశీర్వదించునుగాక. మీరు సంఘానికి చెల్లించవలసినటువంటి కానుకలు, మీ యొక్క నెల కానుకలు, ఆదివారపు కానుకలు, ఈస్టర్, లెంట్ కానుకలు, ప్రత్యేకమైన కానుకలు ఏవైనా ఉంటే వాటిని మీరు ఆదివారం 10 గంటల నుండి 11 గంటల వరకు ఇక్కడ స్టూవర్డ్స్ ఉంటారు కనుక వచ్చి సండే స్కూల్లో వారికి చెల్లించవచ్చును, లేదా మీరు ఆన్లైన్లో కూడా చెల్లించవచ్చును. కనుక ఈ సదుపాయాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా మనవి చేస్తున్నాను. అలాగనే ఈ దినం జన్మదినాలు కలిగినటువంటి బిడ్డలు వారందరికీ సంఘం పక్షంగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. దేవుడు వారిని దీవించునుగాక. ఆశీర్వాదం ఆషాడే, డానియల్ జాన్ మేత్రే, సుగంధ మత్తై ఆషాడే, అనిత ప్రసాద్ చల్వాది, విక్కీ ప్రభాకర్ కల్గుడి, ఈ బిడ్డలందరికీ ప్రభునామమున జన్మదిన శుభాకాంక్షలు. వీరిని ఆశీర్వదిస్తూ ప్రార్థించుదాం. అందరు మౌనంగా తలలు వంచవలసిందిగా మనవి. ప్రార్థించుదాం. పరిశుద్ధుడా, నీకు వందనములు, స్తుతులు చెల్లించున్నాం. ఈ వారంలో జన్మదినములు కలిగిన బిడ్డల కొరకై నీకు వందనములు తండ్రి. వారిని గడిచిన సంవత్సరం అంతా ఈ కృపలో భద్రపరిచి కాపాడి చేసిన మేలుల కొరకు, ఇచ్చిన ప్రతి దీవెన కొరకు నీకు వందనం చెల్లిస్తున్నాం తండ్రి. ఈ వారంలో వారి జన్మదినములందు వారు సంతోషించి ఆనందించి నేను ఘనపరచులాగిన కృపని వారికి దయచేయము తండ్రి. వారికి మంచి ఆరోగ్యము, శక్తిని, జ్ఞానము, వివేకము దయచేయము. ప్రతి విధమైన కీడు, దుష్టత్వము, శోధన, పాపముల నుండి తప్పించమని నేను ప్రార్థిస్తున్నాను.
మా రక్షకాదేవా వారి జీవితంలో ఇంకనూ అనేక జన్మదినములు ప్రసాదించమని నేను ప్రార్థిస్తున్నాను. అలాగనే వారిని ప్రేమించేవారిని, వారి కోసం ప్రార్థన చేసేవారిని, ప్రియ బంధువులను నువ్వు కరుణించి కాపాడి ఆశీర్వదించమని నీ చేతులకు సమర్పిస్తూ యేసు ప్రభువు ద్వారా వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఈ సమయంలో ప్రభు భోజన సంస్కారాన్ని మనం ఆచరిస్తాం. దయచేసి అందరూ లేచి నిల్చోవలసిందిగా మనవి. మీ పాపముల నిమిత్తము వాస్తవముగాను పట్టుదలతోనూ పశ్చాత్తాపపడి మీ పొరుగు వారి ఎడల ప్రేమను స్నేహమును కలిగి ఉండి ఇకను దేవుని ఆజ్ఞలను అనుసరించి ఆయన పరిశుద్ధ మార్గములందు నడుచుకొనొచ్చు కొత్త నడవడికల వరకు నిశ్చయించుకొనుచున్నట్లుగా మీరు విశ్వాసముతో మీ ఆదరణ కొరకు ఈ పరిశుద్ధ సంస్కారమును పుచ్చుకొనుడి. అందరూ లోపముగా మోకాలుని దీన మనసుతో సర్వశక్తి గల దేవుని ఎదుట మీ పాపములు వినయముతో ఒప్పుకొనుడి. పాపంలో ఒప్పుకోరు ప్రార్థన నా వెనుక కలగవలసిందిగా మనవి. సర్వశక్తి గల దేవా, మా ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క తండ్రి, సమస్తమును సృష్టించిన వాడా, మనుషులందరికీ న్యాయాధిపతి, నేను నీ కోపాగ్నిని మిక్కిలి న్యాయముగా రేపుచు నీ దివ్య మహాత్మ్యమునకు విరోధముగా తలంపుతోనూ మాటతోనూ క్రియతోనూ అడుగడుగునకు బహుఘోరముగా చేసిన నా నానావిధ పాపములను దుర్మార్గములను ఒప్పుకొని విలపించుచున్నాను. ఈ నా కాని క్రియలకై పట్టుదలగా పశ్చాత్తాపపడి నిండు మనస్సుతో దుఃఖించుచున్నాను. వాటి జ్ఞాపకము నాకు బాధకరముగా ఉన్నది. వాటి భారము కాలజాలనిదై ఉన్నది. మిక్కిలి కనికరము గల తండ్రి, నన్ను కనికరించుము, నన్ను కనికరించుము. నీ కుమారుడును మా ప్రభువైన యేసుక్రీస్తు నిమిత్తము జరిగినదంతయు క్షమించుము. నీ నామమునకు ఘనతయు మహిమయు కలుగునట్లు నేను క్రొత్త నడవడి కలిగి ఎల్లప్పుడూ నిన్ను సేవించి సంతోషపరచులాగున మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా అనుగ్రహించుము. ఆమేన్. మన పరలోకపు తండ్రి అయిన సర్వశక్తి గల దేవుడు మనస్ఫూర్తి అయిన పశ్చాత్తాపముతోనూ నిజమైన విశ్వాసముతో తన వైపునకు మన వారందరికీ నీ పాపములను క్షమించునని తన గొప్ప కనికరం అన్న మాట ఇచ్చున్నాడు. ఆయన మన ప్రభువైన యేసుక్రీస్తు నిమిత్తము మనల్ని కనికరించి మన అన్ని పాపములను క్షమించి వాటి నుండి విడుదల చేసి సమస్త సద్గుణములను మనం బలపరిచి స్థిరపరిచి నిత్య జీవములకు తీసుకొని వెళ్ళుగాక. ఆమేన్. దయచేసి అందరూ లేఖించవలసిందిగా మనవి. మన రక్షకుడైన క్రీస్తు తన ఎదుగు నిజంగా మండు వారందరితో చెప్పి ఆదరణకరమైన మాటలు వినుడి. ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్తమైన వారులారా నా ఎదుగు రండి, నేను మీకు విశ్రాంతి కలిగేది. దేవుడు లోకం ఎంతో ప్రేమించను, కాగా ఆయన తన అతిశయ కుమారుడుగా పుట్టిన వాని అందు విశ్వాసం ప్రతి వాడు నశింపక నిత్య జీవం పొందినట్టు ఆయనను అనుగ్రహించను. ప్రార్థించుదాము. సర్వశక్తి గల దేవా, మా పరలోకపు తండ్రి, మా విమోచనం కొరకు శిలువ మీద మరణం పొందుటకు మీ ఒక్కడే కుమారుడైన యేసుక్రీస్తును మీ మహాకరుణ చేత ఇచ్చితివి కదా. ఆయన దానిని లోకమాలే తాను అర్పించిన తన ఒకటే అర్పణ వల్ల సర్వలోక పాపముల నిమిత్తము నిండును సంపూర్ణము చాలినైన బలియు అర్పణయు ప్రాయశ్చిత్తము చేసి తన వెనలేని ఆ మరణము గురించి శాశ్వత స్మరణ చేయుచున్నదని నియమించి తాను తిరిగి వచ్చే వరకు దానిని జరుపుచున్నవన్నని తన పరిశుద్ధ సువార్తను మాకు ఆజ్ఞాపించను. కనికరములో తండ్రి మా ప్రార్థన ఆలకించి నీ కుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు
పరిశుద్ధ నిర్ణయం చొప్పున ఆయన మరణ శ్రమలకు జ్ఞాపకార్థముగా నేను సృజించిన ఈ రొట్టెను ద్రాక్షరసమును మేము పుచ్చుకొని ఆయన మహాదివ్య శరీర రక్తంలో పాలువారమన్నట్లు దయచేయమని మహావినయంతో నేను బ్రతిమాలుకొనుచున్నాము. ఆమేన్. ఆయన అప్పగింపబడిన ఆ రాత్రి అందు రొట్టెను పట్టుకొని స్తోత్రము చేసి దాన్ని విరిచి తన శిష్యులకు ఇచ్చి తీసుకొని తినిడి, ఇది మీ కొరకు ఇవ్వబడుచున్న నా శరీరమైనది, నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుగా దీన్ని చేయుడని నేను చెప్పాను. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన గిన్నెను పట్టుకొని స్తోత్రం చేసి దాని వారికి ఇచ్చి, దీనిలో మీరందరూ త్రాగుడి, ఈ పాప పరిహారం కలుగుటకై మీ కొరకును అనేకుల కొరకును చిందింపబడుచున్న కొత్త నిబంధన యొక్క నా రక్తమైనది, మీరు తాగినప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకై దీన్ని చేయుడని చెప్పాను. ఆమేన్. ప్రార్థించుదాము. ఓ కనికరం గల ప్రభువా, మేము నానా విధములైన నీ గొప్ప కనికరమును విడిచి మా స్వనీతిని నమ్ముకొని ఈ నీ బల యొద్దకు తెగించలేదు. నీ బల క్రింద పడి ఉన్న ముక్కలు ఏరుకున్నంత యోగ్యత గల వాళ్ళము కాము, కానీ నీవు ఎప్పుడూ కనికరించే లక్షణం కలిగి మార్పు లేని ప్రభుడవై ఉన్నావు. కాబట్టి కృపగల ప్రభువా, మా పాప శరీరమును నీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు శరీరం వలన శుద్ధి చేయబడేటట్టును, మా ఆత్మలు ఆయన యొక్క మిక్కిలి విలువ గల రక్తం చేత కడగబడేటట్టును, మేము ఆయనలోనూ ఆయన మాలోనూ ఎల్లప్పుడూ నివసించినట్లు, ఆయన యొక్క మాంసం తినుటకు ఆయన యొక్క రక్తం త్రాగుటకు మాకు నీ కృపను అనుగ్రహించు. ఆమేన్. అందరూ కూర్చోవలసిందిగా మనవి. ఈ సమయంలో ప్రభు భోజనము సిద్ధంగా ఉన్నది. ఈ ఆలయంలో ఉన్నటువంటి బిడ్డలు సిద్ధపడినటువంటి వాళ్ళని స్వీకరించుకుంటూ ఆహ్వానించున్నాను. బహుశా మొదట స్త్రీలు సరిపోతుంది, ఆ తర్వాత స్త్రీలు మొదట మీ మీ గృహాల్లో మరి ఈ సమయంలో మీరు సిద్ధపరిచినటువంటి బ్రెడ్ లేక చపాతీ లేక రొట్టె పాన్ ఏదైనా మీరు అందరికీ పంచిపెట్టవలసిందిగా మనం చూస్తున్నాను. మీ గృహాల్లో కూడా అందరికీ కూడా బ్రెడ్ అందజేస్తున్నారు అనుకుంటున్నాను. అందరి చేతుల్లో సిద్ధంగా ఉన్నట్లయితే మరి ప్రవచనం నేను పలికిన తర్వాత మీరు దాన్ని పుచ్చుకున్నాను. మీ పాపములకు ప్రాయశ్చిత్తం కలుగుటకై ప్రభువైన యేసు సిలువలో తన దేహం నడిపించున్నాడని, ఆయన దేహం పరలోకం నుండి దిగి వచ్చిన జీవాహారమని, అదే నిజమైన ఆహారమని గ్రహించి దీనిని మీకు ఆహారంగా తీసుకోండి. నీ కొరకు ఈ సమయంలో అందరికీ సిరప్ పంచబడిందని నమ్ముతున్నాను. మీ చేతుల్లో ప్రభు యొక్క రక్తానికి సాదృశ్యమైనటువంటి సిరప్ లేక బ్లాక్ టీ, బ్లాక్ కాఫీ ఏవైనా ఉన్నట్లయితే వాటిని స్వీకరించుటకు ఈ ప్రవచనం నేను చెప్తున్నాను. మీ పాపములను కడిగి మిమ్మల్ని పవిత్రపరచుటకై ప్రభువైన యేసు సిలువలో తన పరిశుద్ధ రక్తము ధారపోస్తున్నాడని జ్ఞాపకం చేసుకున్నాము. ఆయన రక్తం నిజమైన పానమని గ్రహించి
దీనిని మీకు పానముగా చేసుకున్నాను. ఆశీర్వచనము. ప్రభు శరీర రక్తములలో పాలు పొందిన మీరు ధన్యులు. ఆయన వచ్చు పర్యంతం ఆయనకు నమ్మకమైన సాక్షులుగా జీవించుటకై తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడైన త్రియేక దేవుడు మిమ్మల్ని శారీరకముగాను, మానసికముగాను, ఆత్మీయముగాను దీవించి బలపరిచి కాపాడి సంరక్షించును గాక. ఆమేన్. సమాధానం గలవారై నివసించుడి. మీ పాపములకు ప్రాయశ్చిత్తం కలుగుటకై యేసు ప్రభు సిలువలో తన దేహమును అర్పించున్నాడని జ్ఞాపకం చేసుకున్నాము. ఆయన దేహము పరలోకం నుండి దిగి వచ్చిన ఆహారమని, అదే జీవాహారమని గ్రహించి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ దీనిని నీకు ఆహారముగా చేసుకున్నాము. నీ కొరకు సిలువలో ప్రాణం
శరీరాన్ని జ్ఞాపకం చేసుకున్నాము. ఆయన రక్తం నిజమైన పానమని గ్రహించి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మీకు దీనిని పానంగా స్వీకరించు. నాకు శరీర రక్తంలో పాలు పొందిన మీరు ధన్యులు. ఆయన వచ్చి పర్యంతం ఆయనకు నమ్మకమైన సాక్షులుగా జీవించుటకై తండ్రి కుమారుడు పరిశుద్ధాత్ముడైన త్రియేక దేవుడు మిమ్మల్ని శారీరకంగాను మానసికంగాను ఆత్మీయంగాను దీవించి బలపరిచి కాపాడి సంరక్షించుగాక. ఆమేన్. సమాధానం గలవారై తండ్రి. ఇమ్మానుయేలు రక్తం ఈ సమయంలో మన సంఘ సభ్యులు ఒక స్టూవర్డ్ యోహాన్ సామ్యూయల్ ఆషాడే మరియు సులభి దంపతులను దేవుడు ఆశీర్వదించి వారికి బహుమతిగా కుమార్తెను అనుగ్రహించి ఉండగా ఆ యొక్క కుమార్తెను ప్రభువు సన్నిధికి తీసుకొని రావాలని ఆశీర్వదింపు చేయాలని తలంచున్నారు కనుక వారు కుమార్తెను తీసుకుని వస్తారు. కంగ్రాచులేషన్స్. ఈ దంపతులకు దేవుడు అనుగ్రహించిన బహుమానం కొరకే దేవునికి కృతజ్ఞతలు మరియు ఈ బిడ్డలు దేవుడు ఆశీర్వదించిన. ఏమని పిలుస్తున్నారు ప్రస్తుతము? లాక్డౌన్ బేబీ పిలుస్తున్నారు. చక్కని కుమార్తెను దేవుడు అనుగ్రహించినాడు. ఈ బిడ్డను దేవుడు ఆశీర్వదించిన కాక ప్రార్థించుదాం.
పరిశుద్ధుడా నీకు స్తుతులు స్తోత్రములు అందరం చెల్లిస్తున్నాం. కీర్తిశేషులు నీ దాసుడు శామ్యూల్ ఆషాఢి గారి వారి సత్యమణిని దీవించి వారికి అనుగ్రహించిన సంతానాన్ని నీ కృపలు వర్ధన చేస్తుండగా, కుమారుడు యోహాను నీవు ఆశీర్వదించి ఆ బిడ్డకు దానముగా నీవు అనుగ్రహించినటువంటి సత్యమణి సులమితిని బట్టి నీకు వందనం చెల్లిస్తూ, ఈ దంపతులు నీవు ఆశీర్వదించి వారి దాంపత్య జీవితంలో నీవిచ్చిన మొదటి బహుమానం ఈ కుమార్తెను బట్టి నీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము తండ్రి. ఈ దినమున నీ పరిశుద్ధ సన్నిధిలో ఆ బిడ్డ దీవించబడాలని తీసుకుని వచ్చి ఉండగా నీవు అంగీకరించి ఆశీర్వదించమని నేను ప్రార్థిస్తున్నాను. బిడ్డను దీవించము ప్రభువా, నీ పరిశుద్ధ సన్నిధితో ఆవరించుము, నీ రెక్కల చాటున భద్రపరచుము. అలాగనే ఈ బిడ్డ కొరకు నీవు ఏర్పాటు చేసినటువంటి నీ పరిశుద్ధ దూతలను ఈ బిడ్డకు పరిచర్య చేయలాగా ఆశీర్వదించమని, మరియు మా తండ్రి బిడ్డకు మంచి ఆరోగ్యమనిచ్చి నీ కృపలు వర్ధన చేయమని, పెరిగి పెద్దదై తల్లిదండ్రులకు కీర్తి ఘనత నీ నామమునకు మహిమ తెచ్చులాగన, పెద్దలకు సంతోషం తెచ్చులాగన ఆశీర్వదించమని నీ చేతులకు సమర్పిస్తూ యేసు ప్రభువు ద్వారా వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. నిజమే. చాలా గట్టిగా సో కరోనానే డరౌన్ అయిపోయింది. గుడ్, గాడ్ బ్లెస్ యూ. Can be seated, Acha. దేవునికి వందనములు. ఈ ఉదయకాలపు ఆరాధనలో మీరందరూ ఏకీభవించినందుకు మీకు వందనం చెల్లిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా దీవించును గాక. ఈ సమయంలో మనమందరం లేచి నిల్చుండి ప్రభువు నామమున కానుకను సమర్పించుదాం. ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకంలో నుండి 470వ పాట చాటించుడి మనుష్య జాతికి యేసునామం అన్న పాటను పాడుతుండగా, మొదటి చరణం ఆఖరి చరణాన్ని మనం పాడుతుండగా ప్రభు నామమున కానుకలు సమర్పించుదాం. ఈ సమయంలో అచ్చన్ రెవరెండ్ జోన్స్ షెరీ గారు ప్రార్థనలు నడిపిస్తారు. అక్కడ అందరం ప్రభు ప్రార్థన చెప్పుకుందాం. అలాగనే ఆశీర్వచనం సెలవు కీర్తన చేత సెలవు తెచ్చుకుందాం. Let us pray. Gracious, loving Heavenly Father, we thank you, we praise you for all the blessings that you are showering upon us in our daily life. Lord, though we go through many situations, many difficulties, even then, your great providence
is with us. And we thank you and praise you, Father, for that wonderful blessing. Lord, whatever you grant us, we give it to your glory, Father, for the extension of the kingdom. Lord, we grant these blessings to you and we dedicate our lives also, Father. We thank you, Father, for this wonderful time, and we offer ourselves to you in your holy presence. And we pray that you bless these offerings, and Lord, bless the dear ones who have offered these, and we commit them into your mighty hands. In Jesus' name we pray. Amen. ప్రభు ప్రార్థన చెప్పుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చున్నట్టు భూమి మీద నెరవేరును గాక. మాకు కావలసిన ఆహారం నేడు మాకు దయచేయండి. మా రుణస్తులను క్షమించున్న ప్రకారం మా రుణను క్షమించు. మమ్మల్ని శోధన నుండి తెగ కీడు నుండి తప్పించును. ఎందుకంటే రాజ్యము, బలము, మహిమ నిరంతరము నీవైనది. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు ప్రభు అయిన యేసుక్రీస్తు కృపయు పరిశుద్ధాత్మని సన్నిధి సహవాసము అయిన దీవెనలు మనకందరికీ, దేవుని ప్రేమించే ప్రతి వారికి, వీక్షించినటువంటి ప్రతి వారికి, వీక్షించబోయేటువంటి వారందరికీ, అలాగనే దేవుడిచ్చినటువంటి ధైర్యం ఆయనందరి విశ్వాసంలో ముందు కొనసాగునట్లుగా తీర్మానం కలిగి ఉన్న ప్రతి బిడ్డకు ఇప్పుడు మొదలు సదాకాలము తోడై ఉండును గాక. ఆమేన్. అందరికీ వందనములు. దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా దీవించును గాక. మరి ఆయా ప్రాంతాల నుంచి వీక్షించిన ప్రతి వారికి, అలాగే అంబర్నాథ్ మెథడిస్ట్ తెలుగు సంఘ కుటుంబాలన్నింటికీ ప్రభునామమున వందనం చెల్లిస్తున్నాను. టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్వ్స్, స్టే హోమ్, స్టే సేఫ్. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బి విత్ యూ.